1.5 kg చికెన్ తీసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టిన తర్వాత 1 కప్ టమాటా, హాయ్ ఫ్రెండ్స్, 4 పచ్చిమిర్చి, 1.5 kgకి 1 చెంచా కారం, కొంచెం ఎక్స్ట్రా, ఉప్పు 1 స్పూన్ ఉప్పు, బిర్యానీ ఆకులు 2, ఇవి పెద్దగా ఉన్నాయని నేను జూమ్ చేసుకుంటున్నా. మామూలుగా ఉంటే అట్లా వేసుకోవచ్చు. మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం చికెన్కి పడితే ముక్క టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇగో ఈ సైజు నిమ్మకాయలు అయితే 2 సరిపోతాయి, కానీ మామూలుగా అయితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం వర్షాకాలం కాబట్టి ఈ సైజు నిమ్మకాయలు దొరికినాయి. నాకు 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఆ 2 నిమ్మకాయలకు ఇగో ఇంత నిమ్మరసం వచ్చేసి ఈ చికెన్ బాగా నిమ్మరసం పడితే ఏమవుతుందంటే మంచి టేస్ట్. ఈ నిమ్మకాయ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్. ఇప్పుడు చూడు చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉన్నది, బాగుందా? వావ్, సూపర్ కుట్టి బంగారం. ఇప్పుడు ఒక బౌల్లో ఇంత నూనె వేసుకోవాలి. ఇంత నూనె వేసుకుంటే అయిపోతుంది. 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాం. ఓకేనా? మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మీ ఇద్దరు నేర్చుకుంటారా నా దగ్గర? వావ్. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. అది 1 kgకి 6 లవంగాలు, 6 ఇలాచి, 6 నుంచి 8 తీసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు సీజనింగ్ అయిపోయింది కాబట్టి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసి 4 చెక్కలు వేసి సాజీరా. ఇప్పుడు మీడియం ఇప్పుడు దీని తర్వాత ఏం చేద్దాం? 1/2 కప్పు కొత్తిమీర, ఇప్పుడు 1/2 కప్పు పుదీనా. ఈ పుదీనా ఎంత స్మెల్ బాగుంది చూడు. గార్డెన్ లో ఉంది, మన గార్డెన్ లో నుంచి తెచ్చిన. బాగుందా స్మెల్? ఓకే, దీన్ని 10 minutes పక్కన పెట్టుకోవాలి. మిక్సీ అదే మిక్సీ ఇట్లా వేసి ఇలా 1/2 hour పాటు పక్కన పెట్టుకోవాలి. పెరుగు మర్చిపోయావు. సారీ. ఇప్పుడు ఈ కప్తో పట్టుకో. పెరుగు వేసిందో థ్యాంక్ యూ, నువ్వు గుర్తు చేసినందుకు. కొంచెం 1 కప్పు మీద ఇంకొంచెం కప్పున్నారా వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేస్తేనే ఈ టేస్ట్ అంతా మనకు తెలుస్తుంది. తెలిసిందా? అయితే ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం తెలుసా? ఆ ముక్క అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. మంచిగా అరగంట వరకు పెరుగులో నాని కమ్మటి వాసన వస్తుంది. బిర్యానీ చెప్తావు కదా. ఓకేనా? ఉల్లిగడ్డలు 4 కట్ చేసుకోవాలి. వచ్చాయి 4 కట్ చేస్తే దీన్ని మనం ఏం చేసుకుందాం, నూనెలో వేసుకుందాం. ఇప్పుడు నూనె కాయిందా లేదా ఇట్లా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కింద నూనె సరిపోతుంది. అది ఇంకా మిగులుతుంది. మిగిలిన తర్వాత బిర్యానీలో వేసుకోవచ్చు మనం. ఓకేనా? అది ఉరికే వీడియో తీసుకో. అదిక ఇగో ఇట్లా గోల్డ్ కలర్ రాగానే రావాలి. ఈ కలర్ రావాలి. ఇట్లా మారిపోకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే మనం మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. అర్థమైందా? ఇంకొంచెం కావాలి. ఇది తీసిన తర్వాత ఏమైందంటే ఎక్కువ కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు తీయడం స్టార్ట్ చేస్తే పోదు.
ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ సిమ్లో పెట్టాక ఇది ఆపినా నేను దబదబ కావాలని స్టవ్ అంతా పెట్టిన. ఇప్పుడు దీనిలో ఆయిల్ అబ్జర్వ్ అయ్యిందా? స్టార్ట్ చేస్తున్నా. ఏ సెకండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇంకా అన్ని ఆయిల్ ఈ సెకండ్ రౌండ్ ఆనియన్ ఉడుకుతున్నప్పుడు ఫస్ట్ రౌండ్ ఆనియన్ వేసి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్లో ఇగో ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. మన చికెన్ కూడా అబ్జర్వ్ అయిపోయింది. ఊరింది చూడు ఆయిల్ ఓకేనా? స్మెల్ కూడా మంచిగా వస్తుంది. దీంట్లో ఏం చేయాలంటే అప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ వేసి కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని అప్పుడు వేయలేదు. ఇప్పుడు పావు కప్పు అల్లం వెల్లిగడ్డ, ఇది ఫ్రెష్గా నూనె అల్లం వెల్లిగడ్డ, ఫ్రెష్ నూనె పెట్టుకుని అల్లం వెల్లిగడ్డ బాగా మిక్స్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పైన పొయ్యి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ ఆనియన్ వేసే దానికి ఉడకబెట్టాలి. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ గ్లాస్తోనే 5 గ్లాసుల బియ్యం వస్తుంది. కేజీ బావు అంతే. కిలోన్నర చికెన్కి కిలో రైస్. అరగంట పాటు నానబెట్టుకోవాలి. సెకండ్ రౌండ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి. మెల్లగా మెల్లగా జాగ్రత్త, మారిపోతున్నాయి. సెకండ్ రౌండ్ ఆనియన్ కూడా రెడీ. ఇది నాపేసి ఇక్కడ చికెన్ పెట్టుకున్నాం కదా, చికెన్ మూత పెట్టేసి మనం ఈ కప్తో బియ్యం తీసుకున్నాం కదా 5 గ్లాసులు 10 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ పొయ్యి మీద చికెన్, ఈ పొయ్యి మీద అన్నం పెట్టుకొని వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇందులో ఏం చేయాలంటే ఇది అటంలో వేయాలి కదా, అన్నమే కదా ఇది ఎసరు బిర్యానీ ఆకు, ఇది స్మెల్ కోసం ఆకు, 4 ఇలాచీలు, కొంచెం సాజీరా, లవంగం. కొంచెం వేసి అన్నం టేస్ట్ కోసం కొంచెం ఇవి కాగే వరకు ఇక్కడ చికెన్ రెడీ అవుతుంది, ఇక్కడ రైస్ రెడీ అవుతుంది. అప్పటిలోగా మనం ముచ్చట పెట్టుకుందాం. సరేనా? ఇంకో 15 మినిట్స్ తర్వాత ఇగో చికెన్ ఎంత బాగా ఉడుతుందో చూడు. చూసినా? ఒక్కసారి ఇగో ఈ పొయ్యిన ఎసరు వచ్చేస్తుంది. బియ్యం వేసుకోవాలి. అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని ఇది వేసేసుకోవాలి. ఇక్కడ ఎసరు వచ్చేసింది, అక్కడ చికెన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు బియ్యం చికెన్ ఏం చేస్తాం? చికెన్ అక్కడ సిమ్లో ఉడుకుతుంది. ఈ అన్నం దగ్గర ఎక్కువ మంట ఎక్కువ పెట్టుకొని ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్లో ఆల్రెడీ ఉడికిన బియ్యం కాబట్టి 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు అన్నం ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ మనము ఆనియన్స్ ఉడికించిన ఆయిల్ ఉంది కదా, కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నం పుల్లలుగా వస్తుంది. ఉడకని 5 మినిట్స్లో ఉడికేస్తుంది. వద్దు, 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఊకే కలపడం వల్ల బియ్యం విరిపోతాయి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఉడకనియాలి. ఇగో 10 మినిట్స్ తర్వాత ఇగో ఇట్లా అన్నం ఉడికింది. ఓకే, సగం వరకు అన్నం ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్ దించుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇగో చికెన్
ఇందులో నుంచి 2 లేయర్లు వేసుకోవడానికి మనం కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇగో సగం చికెన్ ఇందులో తీసి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే రైస్ అయినట్టేనా? రైస్ని ఇగో జడితో బయటకు తీసి అంటే ఇప్పుడు 1 లేయర్ అన్నం వేసినాక మళ్ళీ చికెన్ 1 లేయర్ రైస్ 1 లేయర్ చికెన్. ఇప్పుడు ఇగో 1 లేయర్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం. ఇంకో కప్పులో డెకరేషన్ కోసం, స్మెల్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు సగం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆఫ్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, కుట్టి వీడియో ఇప్పుడు నిజంగా మాట్లాడింది పెడతా. కుట్టి హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అడుగుతా ఫ్రెండ్స్. మళ్ళీ సూప్ ఏం చేస్తుంది? ఇది సూప్ కోసం కొంచెం పక్కన పెట్టుకోవాలి, మనం చికెన్ టేస్ట్ కోసం. కంటిన్యూగా ఈ అన్నం వేసేసుకోవాలి. ఇంకా అన్నం అయిపోయే వరకు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర ఆనియన్స్ తో డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్నం పుల్ల రావాలంటే అప్పుడు ఆనియన్ వేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. స్టార్ట్ అయ్యి మనం కొంచెం ఇప్పుడు ఏం చేస్తుంటే కొంచెం నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి వేసుకున్నా, కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పక్కన వేసుకోవాలి. మళ్ళీ ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టాలి. స్టార్ట్ చేయి. ఇప్పుడు మనం కొంచెం సూప్ తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి సూప్ పొయ్యి మీద పెట్టుకొని సూప్ మసులుతుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్, కొంచెం ధనియాల పొడి. అంటే ఇది మనం సూప్ ఏం చేస్తాము? చికెన్లో పెట్టుకోవాలి. అంటే మనకి కొంచెం కారం, మనకి ప్యాకెట్లో ఒక సూప్ ఇస్తారు చూడు, బిర్యానీ అది బది కారం వేసి ఇట్లా కలిపిన తర్వాత కొంచెం 1 స్పూన్, 1/2 స్పూన్ కొబ్బరి పొడి వేసి, నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, ఒక పుదీనా ఉంటే ఒక పుదీనా వేసిన, ఒక కొత్తిమీర జస్ట్ ఇది మసలనియాలి. 5 మినిట్స్ మసిలిన తర్వాత చికెన్ సూప్ రెడీ. స్టార్ట్ చేసినాము. 5 మినిట్స్ తర్వాత తీసి గ్యాస్ ఆఫ్ చేసి సూప్ పక్కన పెట్టుకోవాలి. ఈ సూప్లో ఉప్పు సరిపోయేది, కొంచెం లైట్ ఉప్పు పడుతుంది. స్టార్టా ఇంకొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. రైట్ అయింది. వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అయిందా కాలేదా తెలుసుకోవడానికి ఇగో ఇట్లా అయిపోయింది. ఇగో ఇక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రమే అంటుంది, కర్రీ ఏమంటలేదు. కాబట్టి చికెన్ రెడీ అయింది. ఇది అయిందా కాలేదా తెలుసుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్, ఇదొకటి టేస్ట్ అన్నమాట. అంటే మనకి గడ్డకి సూప్ అంటకపోతే, సూప్ అంటకుండా కర్రీ అంటకుండా ఇట్లా ప్లేన్గా వస్తే అన్నం అయినట్టు. ఇగో ఇక్కడ అన్నం అనేది ఇట్లా నిలబడాలి.
ఇప్పుడు అన్నం అయింది. 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు తినడానికి బిర్యానీ రెడీ. వేడి బిర్యానీ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు పెద్ద ప్లేట్ తింటున్నావా? బిర్యానీ సూపర్.